నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ బంధువులారా, ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామివారి దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. సుమారుగా 100 సంవత్సరాల క్రితం భద్రాచల ప్రాంతంలో పంచాంగం షడగోపాచార్యులు అనేటువంటి మహానుభావులు తహసీల్దారుగా పనిచేస్తూ ఉండేవారు. వారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు. ఉద్యోగరీత్యా అక్కడ చేసిన వారి శేష జీవితాన్ని ఉల్లిపాలెం గ్రామంలో గడిపి తాను గ్రామానికి ఏదైనా మంచి సేవ చేయాలి అనే ఉద్దేశంతో తనకి స్వప్న దర్శనమైనటువంటి శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. మేము కూడా ఆ గ్రామంలో జన్మించినటువంటి వారం. 16 సంవత్సరాల వరకు ఉల్లిపాలెం గ్రామంలోనే ఉండి ఉన్నత విద్య కోసమని ఉల్లిపాలెం వదిలి వెళ్ళిపోయాం. తర్వాత చాలా కాలం తర్వాత మా విద్యాభ్యాసమై శాస్త్రాభ్యాసమై 2001లో సన్యాసాశ్రమాన్ని తీసుకుని ఉల్లిపాలెం గ్రామం రావటం జరిగింది. అప్పటికి ఆలయ పరిస్థితి అంతా చాలా జీర్ణావస్థలో ఉండి ఆలయానికి ఉండేటువంటి భూములన్నీ అన్యాక్రాంతమై అస్తవ్యస్తంగా ఉండేటువంటి స్థితిలో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయాలి అని అనుకున్నప్పుడు మాకు ఈ అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమాన్ మండలి బుద్ధప్రసాద్ గారు పరిచయం లేదు, కానీ గ్రామస్తులు చెప్పినటువంటి మాటలను వారు విని అని వారిచ్చినటువంటి భరోసా మేము ధైర్యంగా తీసుకుని 10 సంవత్సరాలు ఆలయ పునర్నిర్మాణానికి ముందు చాలా ఇబ్బందులు పడి మొత్తానికి 2011లో శంకుస్థాపన చేసి 2012లో ఆలయాన్ని పూర్ణంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు 1,50,00,000 రూపాయల వ్యయంతో రాజగోపుర నిర్మాణం జరిపాం. ఆ రాజగోపుర నిర్మాణం అయింది కనుక దానికి కుంభ ప్రోక్షణ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ 2001లో మేము ఆశ్రమ స్వీకారం చేశాం కనుక ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. సిల్వర్ జూబ్లీ అని, లేదంటే వెండి పండుగ అంటాం. కనుక ఆ వెండి పండుగ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని కొంచెం పెద్ద ఎత్తున చేయాలి అని మేము అనుకున్నప్పుడు ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి వాతావరణాన్ని గమనించి, ప్రపంచంలో అశాంతి ఉన్నది. మన దేశంలో కాదు, ఏ ఇతర దేశానికి వెళ్ళినా అశాంతి. ప్రపంచ నాయకుల మధ్య ఐక్యత లేదు, దేశాల మధ్య సయోధ్య లేదు. ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి స్థితి, అశాంతి, యుద్ధ వాతావరణం ఇవంతాను మాకు కొంత మానసికమైనటువంటి బాధ కలిగి ఈ వాతావరణం మారాలి, ప్రపంచ దేశాల మధ్య ఐక్యత ఏర్పడాలి, వ్యక్తులలో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము అనేటువంటివి తొలగి శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అంటే యజ్ఞం ఒకటే ప్రధానమైనటువంటి పరిష్కారము అని మనకు పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి మనం గ్రహించినటువంటి అనేక విషయాల ద్వారా ప్రపంచ శాంతి కోసం విశేషమైనటువంటి యజ్ఞం సందర్భం కూడా కుదిరింది. కుంభాభిషేకము, మాకు 25 సంవత్సరాల ఆశ్రమ స్వీకార కార్యక్రమం పూర్తి కావటం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం జన్మించినటువంటి గ్రామంలోనే ఒక విశ్వశాంతి కోసం యాగాన్ని చేయాలి అని అనిపించింది. ఆ సందర్భంలో గాంధీ మహాత్ముడిని ఒకసారి మేము స్మరించాం. తాను పోరుబందరు అనేటువంటి చిన్న గ్రామం నుంచే దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని ఆరంభం చేసి విశాలమైనటువంటి భారతావనికి స్వాతంత్ర్యం తేవడం కోసం శాంతియుత మార్గంలో ఆ మహనీయుడు ఎలా అయితే ప్రజలను
ఏకతాటి మీద నడిపించారో అదే భావనతోటి మనం విశ్వశాంతి కోసం యజ్ఞం చేస్తే ఈ చేసేటువంటి యజ్ఞ ప్రభావం తప్పనిసరిగా ప్రపంచంలో ఉండేటువంటి ఉద్రిక్తతలు తొలుకుతాయి అనేటువంటి విశ్వాసం మాకు ఏర్పడింది. వాస్తవానికి యజ్ఞం చేయడం చిన్న విషయం కాదు. యజ్ఞము అంటే యజదేవ పూజాయాం అని శాస్త్రం. దేవతలను పరిపూర్ణంగా తృప్తిపడేటట్టు వారికి మనం పూజించాలి. అది అగ్నిముఖంగా చేయాలి. కనుక ఆ చేసేటువంటి యజ్ఞం ఏదో చిన్న ప్రయోజనం కోసం చేసేది కాకుండా ప్రపంచ శాంతి కోసం చేసేది కనుక చేసేటువంటి యజ్ఞం కొంచెం పెద్ద ఎత్తున ఉండాలి. మనకు వేదాలు 7 కోట్ల మంత్రాలు చెప్తున్నాయి, సప్తకోటి మహామంత్రాలు అని. ఈ సప్తకోటి మహామంత్రాల్లో 2 రకాలు చేస్తారు. ఒకటి అల్పమైనటువంటి ప్రయోజనాల కోసం వాడేటువంటి మంత్రాలు కొన్ని, సుదీర్ఘమైన విశాలమైనటువంటి ప్రయోజనం కోసం వాడేటువంటి మంత్రాలు కొన్ని. అంటే వ్యాపక మంత్రములని, అవ్యాపక మంత్రములని 2 రకాలు ఉంటాయి. అందులో వ్యాపక మంత్రమైనటువంటి నారాయణ మంత్రంని 1,000,000 సార్లు జపించి 1,000,000 సార్లు యజ్ఞం చేయడం ద్వారా మన సంకల్పం పరిపూర్ణంగా నెరవేరుతుందనేటువంటి విశ్వాసంతో ఈ ప్రాంతంలో ఇతపూర్వం ఎప్పుడూ జరగనటువంటి ఒక మహాయజ్ఞాన్ని ఇప్పుడు మనం జరిపించుకోవాలి. సమయం కూడా ఉల్లిపాలెంలో 108 హోమగుండాలలో 13 యాగశాలలు, 250 మంది ఋత్విక్కులు, ఈ ప్రాంత ప్రజలందరినీ కలుపుకుంటూ విశేషమైనటువంటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించాలి. ఈ యజ్ఞం 9 రోజుల పాటు చేయమని శాస్త్రం చెప్తోంది. కనుక నవాహ్నిక దీక్షతోటి 9 రోజుల పాటు శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించాలి. పూర్వంలో యజ్ఞాలు చేసేవారు రాజులు, పరిపాలకులు. ఇప్పుడు ఈ ప్రాంతానికి అధినాయకులు మన మండలి బుద్ధప్రసాద్ గారు కనుక వారి సహకారంతో ఈ యజ్ఞాన్ని జరిపించాలి అని వారి మొట్టమొదట సంప్రదించినప్పుడు, స్వామి ఇంత పెద్ద కార్యక్రమం ఈ కుగ్రామంలో ఈ ప్రాంతంలో మనం చేయగలమా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో సంకల్పం చేసినవాడు పరమాత్మ, ప్రయత్నం చేసేవాడు పరమాత్మ, ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ అనేటువంటి విశ్వాసంతో సిద్ధార్థ, సిద్ధి సంకల్ప, సిద్ధిద, సిద్ధి సాధన అని శ్రీ విష్ణు సహస్రనామం చెప్తోంది. ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో రేపు ఏప్రిల్ 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు 10 రోజుల పాటు 9 రోజుల యజ్ఞం. ఒక రోజున ఆరంభం పూర్వరంగంగా ఒక రోజు ముందు పెట్టుకుంటాం, దాన్ని నవాహ్నికము అంటాం. ఇలా 10 రోజులు జరిగేటువంటి ఈ మహాయజ్ఞం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తావులందరికీ తెలియాలి, అందరూ పాల్గొనాలి. యజ్ఞ ప్రభావం ప్రపంచానికి వ్యాపించాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనుక ఆ యజ్ఞాన్ని సాఫల్యం చేయడానికి, భక్తులకి అందరికీ తెలియచేయడానికి మీ అందరికీ కూడా సహకారం కావాలి. దాన్ని పెద్దలంతా కూడా వివిధ రంగాలలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి పెద్దల్ని ఆహ్వానం చేస్తూ, అలాగే ఆధ్యాత్మిక రంగంలో మహానుభావులైనటువంటి పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు చాలామంది 10-15 మంది వాళ్ళంతా కూడా రోజుకొకరి చొప్పున వారు వేయించేస్తున్నారు. ప్రధానంగా మా ఆచార్యులు జగదాచార్యులు శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 29వ తారీఖు కుంభాభిషేకానికి వారు విచ్చేస్తారు. అలాగే 24వ తారీఖు కంచి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా వేయించేస్తున్నారు. అలాగే తిరుమలలో ఉండేటువంటి జియర్లు, వివిధ ప్రాంతాలలో ఉండేటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, అన్ని సంప్రదాయాలకు చెందినటువంటి మహాత్ములందరినీ ఆహ్వానించాం. అలాగే వివిధ రంగాలలో ఖ్యాతి పొందినటువంటి మహాత్ములను కూడా ఆహ్వానం చేస్తున్నాం. కనుక మన ప్రాంతంలో జరుగుతూ ఉండేటువంటి ఈ అద్భుతమైనటువంటి యాగానికి మీరందరూ సహకరించవలసింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను విలేకరులుగా మీరు స్వీకరిస్తే బాగుంటుంది అని మీ సమక్షంలో ఈవేళ ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి పాంప్లెట్ను, అలానే బ్రోచర్ని
మనం ఈవేళ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీద మనం ఈవేళ ఆవిష్కరించుకోవడం ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ, ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆలయాన్ని నిర్మించుకున్నాము. మన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా 2 సార్లు అక్కడ చేయడం జరిగింది. వారు సౌమ్యులు. మా ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, తెలుగు భాష సంబంధించిన కార్యక్రమాలకు కూడా వారు రావడం జరిగింది. ఇప్పటికీ డాక్టర్లకు వారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళతో దిగిన ఫోటోలు అంతా మేము అక్కడ చూస్తున్నప్పుడు మాకు ఆనందం వేస్తుంది. అంటే మేము ఇక్కడ వచ్చినప్పుడు వారు చూస్తుంటాం కాబట్టి వారి ఫోటోలు అక్కడ పెట్టేసుకొని అంత అభిమానంతో, ప్రేమతో అక్కడంతా మన కర్నూలులో కూడా ఉండడం జరిగింది. వారు ప్రతిదానికి కూడా ముందరుండి కనపడారు. అంతేగాని వారు చేసేటువంటి సేవ చాలా అద్భుతమైనటువంటిది. అటువంటి వారు ఇక్కడ ఈ యజ్ఞానికి పూనుకోవడం వల్ల మాకు సంతోషమైంది, ఆనందంగా ఉంది. సులభంగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భరోసా, నమ్మకం కూడా అయింది. అలాగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ 108 హోమగుండాలతో చేసేటువంటి అతిపెద్ద కార్యక్రమం ఇది. శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ఇది. అంతమంది పీఠాధిపతి స్వామీజీలు అందరూ వస్తున్నారు. మాకు ఆచార్యులు, శిష్యశులభులు, ప్రేమైకమూర్తి, మనకు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ త్రివేణి అష్టాక్ష సంపత్కవ రామణ జీయస్వామి మాకు దిశానిర్దేశం చేస్తూ మాకు అక్కడ కర్నూలులో ఆ ప్రాంతంలో ఎక్కడా లేనటువంటిది, మన ఏపీలోనే లేదు, ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఆ ఆలయాన్ని కూడా నిర్మింపజేశారు. మాతో అందరితో కూడా మనకు అక్కడ అందరూ దేవాలయం కోసము మేము ఇల్లు ఏదైనా వెంచర్లు వేసేసో చిన్న గుడి కట్టేస్తారు. అట్లా కాకుండా మేము పెద్ద ఆలయం కట్టుకున్న ఆలయం కోసం మేమందరం కూడా అక్కడ ఒకటే నిష్ఠతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. అటువంటి దానికి కూడా మన స్వామివారే కర్నూలులో కూడా మాకు దిశానిర్దేశం అంతా చేస్తూ వచ్చారు. జై శ్రీమన్నారాయణ. జీత్ స్వామివారు ఉల్లిపాలెం గ్రామంలో శ్రీమన్నారాయణ క్షేత్రాన్ని పునరుద్ధరించి కోట్ల రూపాయలతో దానికి అభినవ మేల్కోటగా పేరు తెచ్చే విధంగా నిర్మాణం చేశారు. దానికి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న దాతలందరూ కూడా సహకరించారు. అద్భుతమైన నిర్మాణానికి స్వామివారికి చేదోడు వాదుడుగా నిలిచారు. దాంట్లో ప్రత్యేకించి పేర్కొదగ్గ వ్యక్తి నాగరాజు గారు. వారు ఇవాళ కర్నూలు నుంచి వచ్చారు. కర్నూలులో గొప్ప వైకుంఠ ధామాన్ని, రంగనాథ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా వారు స్వామివారి యొక్క ఆశీస్సుతో నిర్మాణం చేయటం జరిగింది. ఇంకా అనేక ప్రాంతాల్లో, విజయవాడలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో స్వామివారి అనేక నిర్మాణాలు చేశారు. కానీ తన జన్మభూమిలో ఉల్లిపాలెంలో ఒక మహత్తరమైన క్షేత్ర నిర్మాణానికి వారు పూనుకొని, ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఆధునిక దేవాలయాల నిర్మాణంలో అత్యున్నతమైన దేవాలయంగా మాత్రం ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం ఉపాసిస్తుందంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే అటు శ్రీకాకుళం నుంచి సంస్కృతి వరకు అనేక ప్రాచీన క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఆధునిక క్షేత్రం మాత్రం శ్రీమన్నారాయణ దేవాలయం. అంటే దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఆ శిథిలమైన దేవాలయాన్ని ఇవాళ అద్భుతమైన కట్టడంగా వారు తీర్చిదిద్దారు. అంతటితో వారు సంతృప్తి చెందకుండా ఈ రోజున రాజగోపురాన్ని కూడా అద్భుతంగా నిర్మాణం చేయించి ఇవాళ కుంభ ప్రోక్షణ చేయాలని చెప్పి తలపెడతాం కాకుండా విశ్వశాంతి కోసం శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని వారు నిర్వహించి తలపెట్టారు. దాదాపు 13 యాగశాలలు, 108 హోమగుండాలతో ఎంతో ఖర్చుతో నిర్వహించబడే ఈ మహాయజ్ఞాన్ని దాతలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ యజ్ఞం యొక్క ప్రభావం యావత్ ప్రపంచం మీద ప్రసరించాలని చెప్పన్నది స్వామివారి ఆకాంక్ష. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. మనకు ఈ యుద్ధం మన దగ్గర జరగకపోయినా దాని దుష్ఫలితాలను మనం అనుభవించ తప్పని పరిస్థితి.
ఇవాళ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇవాళ ఏ ధరలు ఎలా పెరుగుతాయో మనకు అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఆ స్థితిలో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో పురోగమించాలని చెప్పని, దానికి ఈ మహాయజ్ఞం దోహదపడాలని చెప్పని స్వామివారి తలపెట్టడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. ఇది మన ప్రాంతంలో జరుగుతుంది కనుక మనమందరం కూడా దీనిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది. దీని విజయవంతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అంతేకాకుండా అనేక మంది పీఠాధిపతులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. శ్రీ శ్రీ తితండి శ్రీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామి వారి కాకుండా కంచి పీఠాధిపతి గారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా అని చెప్పి వారు కూడా తెలియచేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఇంకా మంత్రులు, దాని తర్వాత న్యాయమూర్తులు వీరందరూ కూడా ఆహ్వానిస్తాం. ప్రతిరోజు కూడా ఎవరో ఒక ప్రముఖులు రావటం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం జరిగింది. అలాగే మన ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కూడా దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మన స్వామివారు తలపెట్టినప్పుడు వారికి అండగా నిలవటం ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నా యొక్క బాధ్యతని కూడా నేను ఈ సందర్భంలో మనం చేసుకుంటూ, ఈ రోజున ఈ ఆహ్వాన పత్రికని ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం. దీన్ని మీరందరూ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళటం, దీని యొక్క అంతరార్థాన్ని మనం ప్రజలకి తెలియజెప్పి దీన్ని మరింతగా విజయవంతం కావటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పే సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు దీంట్లో వారు తలపెట్టారు. అవన్నీ భక్తిపూర్వకంగా వారు తలపెట్టిన ఈ కార్యక్రమాలు మానవునికి ముక్తిని కలిగించడం కాకుండా శాంతిని, ప్రశాంతిని కలిగజేస్తాయని చెప్పి విశ్వసిస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.